వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఇండియా వర్సెస్ శ్రీలంక మొదటి టెస్ట్ మ్యాచ్ గాల్లో ఇవాళ ప్రారంభమైంది. డే 1 వర్షం కారణంగా కొంచెం సిగ్నిఫికెంట్ టైమే ఇబ్బంది అయింది, కానీ 17 ఓవర్స్ మాత్రమే ఇక్కడ తక్కువ వేయడం జరిగింది, షార్ట్ ఆఫ్ 90. సో రేపు అగైన్ విల్ బి అన్ ఎర్లీ స్టార్ట్ అని చెప్తూ ఉన్నారు. ఒక 15 మినిట్స్ ఎర్లీ స్టార్ట్, ఆ తర్వాత ఒక 15 మినిట్స్ డిలే వర్షం పడకుండా ఉంటే టు మేకప్ ఫర్ ది ఓవర్స్. బట్ ఇండియా హ్యాడ్ అ బాల్ అని చెప్పుకోవాలి, అట్ గాల్. అండ్ దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్లీ ఇటువంటి సర్ఫేస్ చూసిన తర్వాత ఏ క్యాప్టెన్ అని అనుకునేది ఏంటంటే, భయ్యా టాస్ గెలిస్తే మ్యాచ్ మనం గెలిచిపోతామని. పైగా హిస్టారికల్గా గాల్లో మనం క్యాప్టెన్స్ ఒక డెసిషన్ తీసుకుంటే కనుక, టాస్ విన్నింగ్ క్యాప్టెన్స్ ఒక డెసిషన్ చూసుకుంటే కనుక, ఇట్ హాస్ ఆల్వేస్ బీన్ బ్యాటింగ్ ఫస్ట్. లాస్ట్ 10 టెస్ట్ మ్యాచ్లో ఇట్ హాస్ బీన్ బ్యాటింగ్ ఫస్ట్. ఈ పిచ్ చూసిన తర్వాత కూడా ప్రస్తుతానికైతే ఇట్ ఈస్ అట్ ఇట్స్ బెస్ట్. తర్వాత మెల్లగా డిటీరియరేట్ అవుతుంది, టర్న్ కనిపిస్తుంది, అన్ఈవెన్ బౌన్స్ కూడా వస్తుంది. ఎంత మాయిశ్చర్ సీపిన్ అవుతుందో తెలియదు, వెదర్ అరౌండ్ ద కార్నర్ ఎలా ఉండబోతుందో తెలియదు. సో ప్రస్తుతానికైతే కండిషన్స్ ఆర్ వెరీ గుడ్. సో విన్ టాస్ బ్యాట్ ఫస్ట్. అప్పుడే నా భయం వేసింది, విన్ టాస్ బ్యాట్ ఫస్ట్. వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలెట్టారంటే ఎంతో కొంత కొడతారు, మళ్ళీ మనం 4th ఆడాలి, స్ట్రగుల్ అవుతుందని. ఎందుకంటే శుభ్మన్ గిల్ టాస్లు గెలవడం మీద అంత పెద్ద నమ్మకాలు ఎవరికి ఉండవు. వాట్ లక్కీలీ ఫర్ టీమ్ ఇండియా టాస్ గెలిచాడు. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ ది మోస్ట్ వైటల్ టాస్, వైటల్ ఫ్యాక్టర్ ఈ యొక్క మ్యాచ్లో. ఆ టాస్ ఒక్కటి గెలిచిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే కనుక కాన్ఫిడెన్స్ అనేది శ్రీలంక తగ్గింది. దే నో దట్ దిస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. అండ్ అట్ ద సేమ్ టైం అదే రీతిలో జైస్వాల్ అండ్ అలాగే కేఎల్ రాహుల్ కూడా ఆడారు. ద సో ఆఫ్ ది ఫస్ట్ అవర్ హ్యాపీగా ఆడుకుంటూ వెళ్ళారు. ఆ తర్వాత కూడా బాగానే ఆడుతున్నారు అనుకుంటున్న సమయంలో ఒక బ్రెయిన్ ఫెయిడ్ మూమెంట్. ఆ బ్రెయిన్ ఫెయిడ్ మూమెంట్ యాక్చువల్గా రాహుల్ది. బౌలర్ యశస్వి జైస్వాల్ పట్టుకోవడానికి వెళ్ళి యశస్వి జైస్వాల్ ఆపాడు. సో కొంచెం ముందుకెళ్ళి వెనక్కి రావడం ఈజీయా, లేదంటే ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ దాకా రావడం ఈజీయా? ఇట్స్ అ స్వేర్లీ సింపుల్ కాల్. రాహుల్ మేడ్ మిస్టేక్ దగ్గర. ఆ టైంలో ఆగాడు వచ్చాడు, అర్థం కాలేదు ఏం చేయాలో. సో అట్లీస్ట్ ఒక ఎండ్కి రీచ్ అయిపోదాం అని అనుకున్నాడు. అన్ఫార్చునేట్లీ ఫర్ యశస్వి జైస్వాల్ ఈ వాస్ కాట్ షాట్. అండ్ కేఎల్ రాహుల్ పరిగెత్తుకుంటూ వచ్చి క్రీజ్ని కూడా ఫస్ట్ తనే చేరాడు, డ్రాగ్ కూడా చేశాడు బ్యాట్ నెట్ వైపు. సో దానివల్ల జైస్వాల్ హ్యాడ్ టు డిపార్ట్. 37 balls 32 చాలా బాగా ఆడాడు. టుక్ ఆన్ అక్కడ లహిరు కుమార్ అని కొట్టాడు. ఆ తర్వాత అసితాన్ జాగ్రత్తగా ఆడాడు. అండ్ తర్వాత స్పిన్నర్లు వస్తున్నా కూడా వాళ్ళని కూడా ఆడుతూ వచ్చాడు. ఇట్ వాస్ గోయింగ్ ఎట్ అ వెరీ క్విక్ రేట్. 37 of 32. రాహుల్ కొంచెం మెల్లగా తనదైన స్టైల్లో కొంచెం టైం తీసుకొని ఆడుతున్నాడు, కొన్ని ఓవర్ డిఫెన్సివ్గానే కనిపిస్తూ వచ్చాడు. బట్ జైస్వాల్ వికెట్ పడిన తర్వాత దెర్ వాజ్ అన్ ఓపెనింగ్ ఫర్ శ్రీలంక. అప్పుడే దేవ్ ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత ఇద్దరు కన్నడిగా బాయ్స్ మామూలుగా వాయించాల. అండ్ ఇన్ఫ్యాక్ట్ దేవదత్ పడికల్ రాగానే హిట్ టుక్ ద ప్రెషర్ ఆఫ్ కేఎల్ రాహుల్, విచ్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పార్ట్నర్షిప్. మనం సాధారణంగా ఏం చూస్తామంటే కానీ పార్ట్నర్షిప్ అతను కొడతాడు, ఇతను కొడతాడు, సెకండ్ ఫిడిల్ ఫస్ట్ ఫిడిల్ అంటాం, కానీ టేకింగ్ ద ప్రెషర్ ఆఫ్ ఈస్ అ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ థింగ్. యశస్వి జైస్వాల్ రన్అట్ అయిన తర్వాత రాహుల్ వాజ్ అండర్ ప్రెషర్. ఏ బ్యాటర్ కన్నా అవుతుంది, తనకి కావాల్సి వచ్చి రన్అట్ చేయాలి, అయిపోయింది. ఆ సిచ్యువేషన్లో బ్రెయిన్ ఫెయిడ్ అనేది అయింది, ఇండిసైసివ్గా ఉన్నాడు. ఆ మూమెంట్ వల్ల జైస్వాల్ అవుట్ అయ్యాడు. ఆ జైస్వాల్ అవుట్ అయిందనే ప్రభావం రాహుల్ బ్యాటింగ్ మీద పడకుండా పడికల్ స్టార్టెడ్ స్కోరింగ్ షాట్స్. రాహుల్కి తన టైం దొరికింది, తను కూడా ముందుకు వచ్చి ప్రభాత్ని ఒకటి లాగించాడు. మెల్లగా ఈ పార్ట్నర్షిప్ ముందుకు పోతూ శ్రీలంకకి ఎటువంటి ఛాన్స్ కూడా ఇవ్వాల. ఏదో 1-2 కొంచెం షార్ట్ పడ్డమో, లేదంటే బాల్ గ్రిప్ అయి టర్న్ అవ్వడం, లేదా బాల్ మిస్ అవ్వడం అలాంటివి కనిపించాయి తప్ప నిజంగా బ్యాటర్స్ ఎవరు కూడా అంతగా ఇబ్బంది పడింది లేదు ఈ వికెట్ మీద. అండ్ ఆడుతున్నారు, రన్స్ వస్తున్నాయి, 100 పార్ట్నర్షిప్ కూడా వచ్చేసింది, ఎంత సజావుగా సాగుతుంది అనుకుంటున్న టైంలో కేఎల్ రాహుల్కి క్రాంప్స్ వచ్చాయి. ఆ క్రాంప్స్ వచ్చిన తర్వాత సరే టీ అయిన తర్వాత మళ్ళీ మీకు కేఎల్ రాహుల్ కేమ్ బ్యాక్ టు బ్యాట్. మధ్యలో వర్షం పడింది 1.5 hour. ఆ 1.5 hour వర్షం పడితే ఇది మళ్ళీ బ్యాటింగ్ మొదలు పెట్టారు, మళ్ళీ బాగా ఆడారు. కేఎల్ రాహుల్కి బాడీ క్రాంప్స్ వచ్చాయి. దీని గురించి మనం ముందు కూడా మాట్లాడుతూ వచ్చాం. దట్ ఆ హ్యూమిడ్ కండిషన్స్ అనేవి ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. అండ్ బ్యాటర్స్ చాలా హ్యూమిడ్ కండిషన్స్లో ఆడుతున్నారంటే కనుక బ్యాటర్స్ బాగా ఎక్కువ యూజ్ చేసే మజిల్, ఎక్కువ ఇంపాక్ట్ తీసుకునే మజిల్ ఇస్ ఫోర్ ఆర్మ్. అందుకే లాంగ్ ఇన్నింగ్స్ ఆడే బ్యాటర్స్ అందరికీ చేయి పట్టుకోవడం, క్రాంప్స్ రావడమో జరుగుతుంది. ఈవెన్చువలీ ఆ క్రాంప్స్ ఫుల్ బాడీ క్రాంప్స్ కేఎల్ రాహుల్కి. ఫుల్ బాడీ క్రాంప్స్ అక్కడ ఉండలేడు, మూవ్మెంట్ ఉండదు. సో హీ హ్యాడ్ టు గో అవే, రిటైర్డ్ అయ్యాడు. అండ్ శుభ్మన్ గిల్ వచ్చాడు. అండ్ ఈ విషయంలోనే విత్ ద ఫిజియోస్, విత్ ది డైటీషియన్స్, వీళ్ళందరితో జాగ్రత్తగా వర్క్ చేసుకోవాలి. ఏం వెళ్తుంది లోపలికి, బాడీ లోపలికి. ఇప్పుడు చెమట వల్ల ఏమవుతుందంటే మినరల్స్, సాల్ట్స్ ఇవన్నీ వెళ్ళిపోతాయి. మొత్తం వాటర్ తాగుతా కూర్చుంటే వర్కౌట్ కాదు. సో ఎలా ఈ క్రాంప్స్ని అవాయిడ్ చేసుకోవాలి? అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ రికరింగ్ ఇష్యూ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ ప్రాబ్లమ్ శ్రీలంకలో. సో దాన్ని ఎట్లా అవాయిడ్ చేసుకోవాలి ఏంటనే దాని గురించి కసరత్తు చేయాల్సిన పని ఉంది. రాహుల్ వెళ్ళిపోయాడు, శుభ్మన్ గిల్ వచ్చాడు, తర్వాత దేవదత్ పడికల్ గాట్ 2 century. వాట్ అ నాక్ దేవదత్ పడికల్ దగ్గర నుంచి. వచ్చి రాగానే టుక్ ద ప్రెషర్ ఆఫ్ రాహుల్.
వచ్చి రాగానే పుట్ ద ప్రెషర్ ఆన్ ప్రభాస్ జయసూర్య. వచ్చి రాగానే అక్కడ ధనంజయ దిశలోకి అర్థం కాలేదు ఏం చేయాలో. కెషారా వచ్చాడు, కొంచెం బీట్ చేయడం, అతను కూడా బాగా ఆడేశాడు. హీ ప్లేడ్ ఎవ్రీబడి వెల్. ఆ వర్షం బ్రేక్ తర్వాత కొంచెం అసిత వేస్తున్నాడు, కొంచెం స్ట్రగుల్ అయ్యాడు అనిపించింది. కానీ ఎప్పుడైతే ఈ గాట్ ఈస్ అయ్యన్ మళ్ళీ అసితను కూడా కొట్టాడు. ఏ బౌలర్ వస్తే ఆ బౌలర్ని కన్విన్సింగ్గా ఆడగలిగాడు. నో, దిస్ ఈజ్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 36 ఇన్నింగ్ల తర్వాత నంబర్ 3లో ఆడిన బ్యాటర్ 100 కొట్టాడు ఇండియాకి. సో విచ్ క్లియర్లీ షోస్ దట్ ఆ నంబర్ 3 పొజిషన్ అనేది ఎంత ప్రాబ్లమ్స్ చేకూర్చింది ఇండియాకి. ది ట్రైడ్ కరుణ్ నాయర్, పెద్దగా రన్స్ రాలా. ది ట్రైడ్ సాయి సుదర్శన్, 2-3 మ్యాచ్లు రన్స్ వచ్చాయి, బట్ హీ గాట్ ఇంజర్డ్. ఆ తర్వాత మధ్యలో ది ట్రైడ్ రకరకాల పొజిషన్స్ అనేవి ట్రై చేసుకుంటూ వచ్చారు. 2024, 2025 అనుకుంటా అగేన్స్ట్ శుభన్ గిలే కొట్టాడు నంబర్ 3లో వచ్చి సెంచరీ. సో ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క సెంచరీ రావడం అనేది నాట్ జస్ట్ దేవదత్ పడికల్ కెరియర్కి ఇంపార్టెంట్ మాట్లాడట్లేదు. యూఆర్ ఆల్సో టెల్లింగ్ ది ఎంటైర్ టీమ్ దట్ ఓకే ఫైన్ బాస్ నౌ అట్లీస్ట్ గివ్ హిమ్ సమ్ టైం, చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి పరిస్థితి. హీఈస్ లుకింగ్ గుడ్ అట్ నంబర్ 3. ఇనీషియల్గా అయితే ఫాస్ట్ బౌలర్స్ వేస్తున్నప్పుడు, ఎక్స్ప్రెస్ ప్లేస్ వేస్తున్నప్పుడు కొంచెం ఫాలో ఆఫ్ లాగా అయ్యేది. ఇప్పుడు కొంచెం అపరేట్ స్టాన్స్ అనేది కనిపిస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఆడుతూ కూడా ఉన్నాడు. సో విచ్ ఇస్ వెరీ గుడ్ ఫ్రమ్ దేవదత్ పడికల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఈ సెంచరీ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ మ్యాచ్ విన్నింగ్ సెంచరీ. వర్షం ఎటువంటి ఇబ్బందులు కలగ చేయకుండా ఉంటే టీమిండియా మ్యాచ్ గెలవబోతుంది. అండ్ దేవదత్ పడికల్ సెంచరీ దానికి కారణం అవబోతుంది. శుభ్మన్ గిల్ కూడా మంచి ఛాన్స్ వచ్చింది బాస్ హాయిగా ఆడుకోవడానికి. అతను ప్రభాస్ జయసూర్య బౌలింగ్లో దూకాడు. నిన్న మాట్లాడాం ప్రభాస్ జయసూర్య గురించి ప్రివ్యూలో, దట్ ఈ మ్యాచ్లో వన్ ఆఫ్ ది డిఫైనింగ్ బ్యాటిల్స్ అనేది ప్రభాత్ వర్సెస్ శుభ్మన్ గిల్లే ఉంటుందని అయ్యింది. ముందుకు దూకాడు, కొంచెం బాల్ ముందు పడింది, నాట్ టు ద పిచ్ ఆఫ్ ద బాల్. కొంచెం ఆగి వచ్చిన ఫీలింగ్ వచ్చింది తనకి. షాట్ వెంట్ త్రూ ద షాట్, మిడ్ ఆఫ్లో అవుట్ అయిపోయాడు. రిషబ్ పంత్ వచ్చాడు. రిషబ్ పంత్ వచ్చిన తర్వాత అదో పెద్ద కామెడీ. నిరోషన్ డిక్వెలా 3 ఏళ్ల తర్వాత టెస్ట్ టీంకి వచ్చాడు, మాట్లాడుతూనే ఉన్నాడు వెనకాల నుంచి. రిషబ్ పంత్ కట్టాడు మాటలు బాగా ఇష్టంగా. రిషబ్ పంత్ కూడా మాట కలిపాడు. కొట్టు 6, కొట్టు స్వీప్ అది ఇది అంటుంటే లాస్ట్ బాల్ ట్రై చేస్తా, కొట్టు 6 అంటే మిడ్ ఆఫ్ని లోపల తీసుకురా అప్పుడు కొడతా, ఇలాంటి పనులన్నీ చేశాడు. సరే రిషబ్ పంత్ కూడా ప్రభాస్ జయసూర్య 2 తగిలించాడు, బాగానే ఉంది. ఈ పార్ట్నర్షిప్ కూడా బాగా ముందుకెళ్తుంది. దేవ్ ఈ స్టిల్ ఎట్ ద క్రీస్, రిషబ్ ఈ స్టిల్ ఎట్ ద క్రీస్. కుక్కబుర్రా బాల్స్ ఇల్ ఎఫెక్ట్స్ అనేవి కనిపించాయి. అంటే బేసికలీ ఒక్కసారి కనుక బాల్ వెట్ అయిపోయిందంటే, సీమ్ మీద వెట్నెస్ అనేది వచ్చింది అంటే బాల్ గ్రిప్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది స్పిన్నర్స్కి. సీమ్ మెత్తబడిపోతుంది. అండ్ ఇవన్నీ కూడా మంచి కండిషన్స్ టు బ్యాట్. సో సీమ్ మెత్తబడిపోయినప్పుడు కుక్కబుర్రా బాల్ నుంచి బెటర్ బ్యాటింగ్ కండిషన్స్లో మీరు చేయడానికి ఏముండదు. సో ఇక పిచ్ ఇంకా డీటెరియేట్ ఇబ్బంది క్రియేట్ చేయాలి. లేదంటే కనుక వీళ్ళు బెటర్గా గ్రిప్ చేయగలిగి బౌలింగ్ చేయగలగాలి. కెషారా ఈస్ ప్లేయింగ్ ఓన్లీ హిస్ డెబ్యూ మ్యాచ్. యాక్చువల్గా చెప్పాలంటే ప్రభాత్ కన్నా కూడా ఎక్కువ బీట్ చేసింది కెషారాని. ప్రభాత్ వాజ్ మోర్ యాక్యురేట్. అండ్ ప్రభాత్ వికెట్లు పడలేదు కాబట్టి ధనంజయ్ డిసిల్వా అండ్ ఎవ్రీబడి ఎల్స్ టీమ్ లీడర్షిప్లో కానివ్వండి, కోచ్ గారీ క్రిస్టన్ కానివ్వండి, వీళ్ళందరూ వారు వెయిటింగ్ ఫర్ ఇట్, ఎప్పుడన్నా ఏదైనా వికెట్ పడుతుందా. వాళ్ళకి పడిన వికెట్లు లేకపోతే వాళ్ళు వెనక్కి పంపించిన బ్యాటర్స్ చూడండి. జైస్వాల్ బ్రెయిన్ఫీల్డ్ రన్అట్ వాళ్ళు అవుట్. శుభ్మన్ గిల్ రాంగ్ షాట్ వాళ్ళు అవుట్. కేఎల్ రాహుల్ వెనక్కి వెళ్ళాడు, స్టిల్ కమ్ బ్యాక్ అండ్ బ్యాక్ టుమారో. వెనక్కి వెళ్ళాడు, దేని వెళ్ళాడు, క్రామ్స్ వాళ్ళు వెళ్ళాడు. రిషబ్ పంత్ కూడా ఒకవేళ అవుట్ అయినా, దేవదత్ పడికల్ అవుట్ అయినా, ఏదైనా ఫాల్స్ షాట్ ఆడే అవుట్ అయ్యారు. కానీ ఎక్కడ కూడా ఎవరికో గిడ్జీలు ఏం తగల. ఓ టఫ్ ఛాన్స్ ఏదో దేవదత్ పడికల్ డౌన్ ద లెగ్ సైడ్ ది ఛాన్స్ అనడం కూడా తప్పు. సో దేవర్ నెవర్ రియలీ క్రియేటింగ్ ఎనీ డెంట్స్ అగేన్స్ట్ ఇండియా. సో అందుకే అందరూ కూడా కోరుకోవాల్సింది ఏంటంటే, రెయిన్ పడినా ఇవాళ ఓన్లీ 17 ఓవర్స్ పోయాయి. అలాంటి రీతిలోనే ఒక 10-8 ఓవర్స్ పోతే బాగుంటుంది. ఇండియా కన్సిడరబుల్ టైం దొరకాలి టు గెట్ దెమ్ అవుట్. అండ్ మానవ్ అండ్ అలాగే జడేజా షుడ్ సీ ప్రభాత్ ఏ విధంగా బౌలింగ్ చేస్తున్నాడు, కేశరా ఏ విధంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇక్కడ ఫింగర్ స్పిన్నర్స్ కాబట్టి ఎటువంటి టర్న్ అనేది వస్తుంది. దెర్ ఇస్ క్వైట్ అన్ అమౌంట్ ఆఫ్ డ్రిఫ్ట్ ఉంది. మంచి డ్రిఫ్ట్ కనిపిస్తుంది అక్కడ ఈ యొక్క వికెట్ మీద. సో కుల్దీప్ యాదవ్ ఆ డ్రిఫ్ట్ ఎట్లా ఇబ్బంది పెట్టాలో చూసుకోవాలి. అండ్ నిన్న ఇంకో పాయింట్ కూడా మాట్లాడుకున్నాం, ఇవాళ కూడా మాట్లాడుకున్నాం, దట్ హెవీ రిలయన్స్ ఆన్ స్పిన్ ఉన్నప్పుడు మీ ఫాస్ట్ బౌలర్స్ బెటర్గా బౌలింగ్ చేయాలని. లయర్ కుమార్ వాజ్ నాట్ దట్ గ్రేట్. అసిత దగ్గర నుంచి పెద్దగా వాళ్ళకి ఇంపాక్ట్ అనేది రాలా. లెట్స్ హోప్ సిరాజ్ అండ్ ప్రసిద్ ఆర్ మచ్ బెటర్ దెన్ దెమ్ అని చెప్పేసి కోరుకుందాం. వి స్టిల్ హ్యావ్ వన్ గుడ్ డే ఆఫ్ బ్యాటింగ్ అనిపిస్తుంది నాకైతే. సో ప్రాబ్లీ అరౌండ్ 400-450 దాకా కొట్టే ప్రయత్నం చేస్తారు టు పుట్ ప్రెషర్ ఆన్ ద శ్రీలంకన్ బ్యాటింగ్ సెటప్ ఇండియా. ఇంకా 7 ఓవర్స్ టు గో ఫర్ ద న్యూ బాల్. ఆ తర్వాత కూడా వీళ్ళిద్దరు సెటిల్ అయి ఉన్నారంటే కనుక ఆ వచ్చే న్యూ బాల్ని కూడా వాయిస్తారు. సో హోప్ఫుల్లీ ఇఫ్ దెర్ ఇస్ నో రైన్, సండే మంచి ధమాకా ఉండబోతుంది అనేది నా ఫీలింగ్. దాని గురించి కల్ బాత్ కరెంగే.